మీన రాశి వారికి ఈ వారం అన్నీ కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. వృత్తి వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఏదైతే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీ ఉద్యోగం కావచ్చు, ఏదైనా వ్యవహారాలు ఉంటే ఈ వారం అనుకూలించే అంశంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మునుపటి కంటే ఎంతో ముందుకు వెళ్ళాలనే మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తుల మటుకు ఈ వారం బాగుంది. వ్యాపారపరంగా అన్నీ బాగున్నా ఖర్చు మటుకు అధికంగా ఉంటుంది. రూపాయికి రూపాయి ఖర్చు అవుతుంది. వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి. అయితే లాభాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఎన్నడూ లేని విధంగా కొంతవరకు ఈ వారం లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. అన్ని రంగాల్లో వరకు ఈ వారం వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నలుగురితో కలిసి వెళ్ళాలని మీ యోచన ఏదైతే ఉందో అది బాగుంటుంది. బంధువర్గంతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. హౌసింగ్ లోన్ సంబంధించి మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి దూరంగా ఉంటే చెప్పదగిన విషయం. లేకపోతే కార్డు విషయంలో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అలాగే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్తగా ప్రాజెక్టు చేయాలనే మీ నిర్ణయం ఈ వారం ప్రారంభించవచ్చు. భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారాల పరంగా అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కొంత నత్తనడక నడుస్తుంది. లాభాలు బాగుంటాయి. ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి మధ్యలో అలా వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి వ్యాపారం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. బంధువర్గంతో విభేదాలు లేకుండా చూసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించి మీకున్న తెలివితేటలతో ముందుకి సాగలుగుతారు. అందరినీ మెప్పించలేం కానీ కొంతమంది అయినా మెప్పించగలం అనే ధీమా ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతుంది. వస్తుంది అనే ఉద్యోగం కొంత ఆలస్యంగా వస్తుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు తృతీయంలో వక్రించి ఉన్నారు. అయితే కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఇంపార్టెంట్ ఉన్న పనులు లేట్గా ఉంటుంది. వద్దు అనుకున్న పనులు త్వరగా అవుతాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉన్న వాటిని సంతృప్తిపరచుకొని ముందుకెళ్ళడం చెప్పదగిన విషయం. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతకాలం ఆగి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టడం మంచిది. ఎందుకంటే కొన్ని సంబంధాలు చేద్దాకా వచ్చి చేయి జరిపే అవకాశం కూడా ఉంది. సంబంధం కుదిరింది, ముహూర్తాలు పెట్టుకున్న టైంకి ఆగే సూచనలు కూడా కనిపిస్తుంది. కాబట్టి వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. మొత్తం మీద మీన రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పచ్చు. ఈ రాశి వారికి ఏలినట్స్ అని నడుస్తోంది. ఏలినట్స్ అని ప్రభావం వల్ల కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో నిదానంగా సాగుతుంది. వాటి వల్ల మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతోంది. టెన్షన్స్ని పక్కన పెట్టి దైవారాధన చేసుకుంటూ మీ పని మీరు చేయండి. సక్రమంగా చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు నల్లని వస్త్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. లేదంటే బయట రోడ్డు మీద ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దుప్పటి అలాంటివి దానం ఇవ్వడం కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. అలాగే శని స్తోత్రం కూడా రోజుకి వీలైనంత వరకు ఎక్కువగా పఠించడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రీన్.